వేగన్ వైట్ బీన్ సూప్. వావ్, వేగన్ వైట్ బీన్ సూప్ చాలా స్టైలిష్గా ఉందన్నమాట మీరు. అండ్ ఇంగ్రీడియంట్స్ కూడా అలానే ఉంటాయి. సో స్టైలిష్గా ప్రిపేర్ చేద్దాము మరి. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. వావ్, సో సూప్ అనగానే చాలా ఇష్టంగా తాగుతారు చాలామంది, ఎందుకంటే కొంచెం ఇప్పుడు డిఫరెంట్ సూప్స్ చేసుకుంటున్నారు అందరు. అండ్ చాలా బాగున్నాయి ఇంగ్రీడియంట్స్ అన్నీ. సో వైట్ బీన్స్ తీసుకొచ్చావు, క్యారెట్స్, చిల్లీ ఫ్లేక్స్ అండ్ సమ్ పౌడర్స్ తీసుకొచ్చేసావు. మెయిన్గా ఏంటంటే కొబ్బరి పాలు, ద బ్యూటిఫుల్ ఇంగ్రీడియంట్ అన్నమాట. అది ఎందులో అయిపోతుంది, మంచి టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది ఎందులో వేసిన. ఓకే, సో మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, స్టవ్ ఆన్ చేస్తుంది. ముందుగా ఆయిల్. సో ఇదేంటి అంటే మనం సైడ్ డిష్ లాగా కాకుండా మీల్ రిప్లేస్మెంట్ చేసేయచ్చు. ఓకే, ఎందుకంటే అన్ని వెజిటబుల్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా సైడ్ డిష్ లాగా అయితే చేయకూడదు, మీల్ రీప్లేస్మెంట్ చేయొచ్చు. బట్ ఇంకొంచెం ఎవరైనా ఎక్కువ హెవీగా తినాలి అనుకున్న వాళ్ళు జస్ట్ కొద్దిగా అలా తీసుకుంటే సరిపోతుంది. అవును. ఓకే, సో ఇంకొక స్పూన్ వెల్లుల్లి, సో మరి యూజువల్గా సూప్స్ అంటే ద బెస్ట్ టైం ఏది సూప్స్కి డేలో మొత్తం తీసుకుంటే? యాక్చువల్లీ మనము సైడ్ డిష్ లాగా తీసుకుంటే మటుకు లంచ్కి ముందు డిన్నర్కి ముందు అలా తీసుకుంటాం. ఎవరైతే బాగా ఒబీస్గా ఉంటారో అండ్ అలాగే డైజెషన్ ఇష్యూస్ ఉంటాయో వాళ్ళు మీల్ రిప్లేస్మెంట్ లాగా నైట్ తీసుకుంటే చాలా బెటర్. ఓకే, సో నైట్ అనేది బెస్ట్ ఆప్షన్ సూప్స్కి. సో దట్ ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉండదు కాబట్టి తక్కువ క్వాంటిటీ తీసుకున్నట్టు ఉంటుంది. తక్కువ క్వాంటిటీ అండ్ ఈజీగా డైజెస్ట్ అవుతుంది, పైగా బాడీకి కూడా మంచి హైడ్రేషన్. సో నెక్స్ట్ బిర్యానీ ఆకు, తర్వాత సెలరీ కాడలు. చాలా డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ ప్లాన్ చేసాం అనమాట ఈ సూప్లో. నెక్స్ట్ తర్వాత ఆలు, ఇవన్నీ కూడా మనం స్లైట్గా రోస్ట్ చేసి బాయిల్ చేసుకోవాలి. ఓకే, తర్వాత క్యారెట్ ముక్కలు, ఉల్లికాడ, స్ప్రింగ్ ఆనియన్. సో లేదంటే మనకి ఇష్టమైన ఇంగ్రీడియంట్స్ ఏదైనా వేసుకోవచ్చు ఇందులో అయితే. సో మనం వైట్ బీన్ ఇవన్నీ కూడా ఎక్కువగా యూస్ చేయం కాబట్టి ఇలాంటి దాంట్లో కొంచెం మిక్స్ చేసుకుంటే బెటర్. సో వాటి యొక్క న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా మనకు బాడీకి మీట్ అవుతాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ తర్వాత వైట్ బీన్స్. సో ఇవి నువ్వు కొద్దిగా ఉడికించి తీసుకొచ్చా? ఉడికించి తీసుకొచ్చాను. పర్ఫెక్ట్. ఓకే, ఇప్పుడు మనం స్పైసెస్ యాడ్ చేసేసుకుందాం. ముందుగా చిల్లీ ఫ్లేక్స్. సో కంపల్సరీ సూప్ అనగానే మనం ఆ చిల్లీ ఫ్లేక్స్ అలా వేస్తే ఆ ఫ్లేవర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది డెఫినెట్లీ. తర్వాత డ్రైడ్ ఆర్గానో, సోంపు పౌడర్. ఇది కొంచెం ఎక్కువ వేసావు, నీకు ఇష్టం అనుకుంటా సోంపు. తర్వాత ఇది ఉల్లి పౌడర్. సో ఏ ఒక్క ఇంగ్రీడియంట్ మనం యాడ్ చేసినా అందులో ఉన్న ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. తర్వాత పెప్పర్ పౌడర్, లైట్గా కొంచెం ఉప్పు కూడా. సో చాలా ఇంగ్రీడియంట్స్ వేసాం కదా, వేయడంలోనే చక్కగా వేగిపోయింది అంతా. సో నెక్స్ట్ మన వెజ్ స్టాక్ ఏనా ఇంకా? ఇప్పుడు వెజ్ స్టాక్, అలాగే కొన్ని వాటర్ కూడా. చక్కగా ఉడకాలి కదా, అన్ని ఫ్లేవర్స్ అన్నీ పట్టాలి. అండ్ ఇన్ని వెజిటబుల్స్ వేసాం కాబట్టి ఖచ్చితంగా ఇది మీల్ రీప్లేస్మెంటే అవుతుంది నువ్వు అన్నట్టు, అంతే కదా? వావ్, చక్కగా బాయిల్ అయిపోయాయి. ఎస్, అన్ని వెజిటబుల్స్ బాయిల్ అయిపోయాయి. నెక్స్ట్ మనం కొబ్బరి పాలు యాడ్ చేద్దాం. ఓకే,
అండ్ వైట్ బీన్స్ కూడా చాలా ఇష్టంగా తింటారు, అంటే స్నాక్స్ లాగా చేసుకుంటూ ఉంటారు అనమాట. ఓకే, సో ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టేనా? ఇంకా అయిపోయింది. అందులో మనం కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం సెలరీ కూడా యాడ్ చేద్దాం. ఓకే, అండ్ చాలా కన్సిస్టెన్సీ కూడా కొంచెం కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది, సూప్ కన్సిస్టెన్సీ. సో ఇంకా సర్వ్ చేసుకోవడమే. ఇంకా సర్వ్ చేసేసుకుందాం. రెడ్ చిల్లీ ఫ్లేక్స్, అలాగే కొంచెం డ్రైడ్ ఆర్గానో. వావ్, డిఫరెంట్గా ఉంది అసలు మొత్తం. ఎస్. ఓకే లాస్యా, వేగన్ వైట్ బీన్ సూప్ రెడీ అయిపోయింది. వావ్, వేగన్ వైట్ బీన్ సూప్ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. వేగన్ వైట్ బీన్ సూప్కి కావలసిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు 3, బిర్యానీ ఆకు 1, బంగాళాదుంపలు 1/2 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, ఉల్లికాడలు 1/2 కప్పు, వైట్ బీన్స్ 1 కప్పు, చిల్లీ ఫ్లేక్స్ 1 టేబుల్ స్పూన్, సోంపు పొడి 1 టేబుల్ స్పూన్, ఆరిగానో 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, వెజ్ స్టాక్ 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, సెలరీ కొద్దిగా, కొబ్బరి పాలు 1 కప్పు, సెలరీ కాడలు 1/2 కప్పు, ఉల్లిపాయ పొడి 1 టేబుల్ స్పూన్. వేగన్ వైట్ బీన్ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో నూనె పోసి వేడయ్యాక వెల్లుల్లి, బిర్యానీ ఆకు, సెలరీ కాడలు, బంగాళాదుంపలు, క్యారెట్, ఉల్లికాడలు, వైట్ బీన్స్, చిల్లీ ఫ్లేక్స్, డ్రైడ్ ఆరిగానో, సోంపు పొడి, ఉల్లిపాయ పొడి, మిరియాల పొడి, తగినంత ఉప్పు, వెజ్ స్టాక్, కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టి బాగా మరిగిన తరువాత అందులో కొబ్బరి పాలు, కొత్తిమీర, సెలరీ వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానోతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన వేగన్ వైట్ బీన్ సూప్ రెడీ.